నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నింగిలోకి పిఎస్ఎల్విసి 59 ప్రయోగం. శ్రీహరికోటలోని షార్లో ప్రారంభమైన కౌంట్ డౌన్ నిశితంగా పరిశీలిస్తున్న ఇస్రో అధిపతి సోమనాథ్, శాస్త్రవేత్తలు. విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ ట్రైసైకిళ్లు. ఇందుకూరుపేట మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతాం. గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్విసి 59 వాహన నౌక ప్రయోగం మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ జరుగుతోంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం నింగిలోకి ప్రయోగం జరగనుండటంతో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠత నెలకొంది. శ్రీహరికోటలోని షార్ నుండి బుధవారం సాయంత్రం 4:08 పిఎస్ఎల్విసి 59 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు కౌంట్ డౌన్ ప్రక్రియను మంగళవారం మధ్యాహ్నం 2:38 ప్రారంభించారు. ఈ ప్రక్రియ 25:30 పాటు కొనసాగిన తర్వాత పిఎస్ఎల్విసి 59 మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి దూసుకెళ్లనుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను ఇది కక్షలోకి తీసుకెళ్లనుంది. ఇస్రో అధినేత సోమనాథ్ షార్కు చేరుకుని ప్రయోగంపై శాస్త్రవేత్తలతో చర్చించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం జగదేవపేటలో ఉన్న కళ్యాణ మండపంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరు నియోజకవర్గం మొత్తం మీద 107 ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ చేశామని తెలిపారు. అందులో భాగంగానే ఇందుకూరుపేట మండలంలో 31 బ్యాటరీ ట్రైసైకిల్ అందజేశామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నారన్నారు. దివ్యాంగులకు 3000 ఉండే పింఛన్ను
6,000కు పెంచారని ఆమె వివరించారు. అందరినీ ఒకే దగ్గరికి చేర్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేయడం కన్నా ప్రతి మండలంకి వెళ్ళి మనమే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నాయకులు చేసిన ఈ ఆలోచనతో ఇలా 5 మండలాల్లో ఉదయం పొద్దున్నే ఎంపీ గారు వెంకట ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు ఆధ్వర్యంలో ఉచ్చి మండలంలో స్టార్ట్ చేశాము. అక్కడ నుంచి మనము కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇప్పుడు లాస్ట్లో ఎదుగురుపేట మండలానికి రావడం జరిగింది. ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అదేవిధంగా పొద్దుటి నుంచి ఈ 5 మండలాల్లో కవర్ చేసిన పత్రికా మిత్రులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మనము యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్పుకోవాలి. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. మన అందరి బతుకుకంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఎలా చేస్తారని అనుకున్నామో అలాగే జరుగుతూ మనము ముందుకు నడుస్తున్నాము. మనకి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి పొద్దున్న నుంచి నాకు అన్ని మండలాల్లో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవడం చూసుకున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, కిషోర్ బాబు, సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులకు ఇదే చెబుతున్నాం, వారిపై ప్రైవేట్ కేసులు పెడతామని మాజీ మంత్రి మరియు గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ విధులు దాటి వ్యవహరిస్తున్న పోలీసుల ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. చంద్రబాబు, రెడ్ బుక్ రైటర్ లోకేష్ దీనికి మూల్యం చెల్లించక తప్పదని అంబటి రాంబాబు విమర్శించారు. ఎవరైతే తన డ్యూటీస్లో అధికంగా ప్రవర్తిస్తారో, బియాండ్ ది డ్యూటీస్, పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు, లేదా విచారణకు పిలవచ్చు, లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ, చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పిసిలో తప్పిది. పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒకటే కాదు, మీకు మరొకటి కూడా చెప్తా. విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద 307 వేశారు. సరే, 307 కరెక్టా తప్ప, దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా. అంతేకాదు, ఆమె పేరేంటి, మన ఎక్యూజ్డ్ మనకు అభిరెడ్డి గారు, సుధారాణి పట్టుకొచ్చి కొట్టి 5 రోజులు పెట్టుకుని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే కడపలో రవీంద్ర, ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని సోషల్ మీడియా చిట్టమూరు మండలంలోని తాగేడు గ్రామం వద్ద ఉన్న కాజువైపై ప్రవహిస్తున్న వరద నీటిలో 2 యువకులు గల్లంతైన విషయం విదితమే. వీరిలో మధురెడ్డి మృతదేహం లభ్యం కాగా జార్ఖండ్కు చెందిన షారుఖ్ కోసం బోటు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలిని ఏఎస్పీ మనోహరాచారి, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ వివి రమణ కుమార్ పరిశీలించారు. పశువులు నీళ్ళు తాగడానికి కోసం స్టాప్ చేసినప్పుడు కూడా వేగంగా వాటర్ హౌస్లోకి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్గా 2 పక్కన పాయింట్కి
దే వర్ డ్రోన్. ఇప్పుడు అది సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఒకటి బాడీ ఆల్రెడీ ఫైండ్ అవుట్, రెండవ బాడీ కోసం సర్చ్ ఆపరేషన్ ఇక్కడ జరుగుతున్నది. ఈ భారీ వర్షం వలన ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందరి విలేజెస్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది గ్రామ పంచాయత్, అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ తరఫున. బట్ ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మీ అందరితో నాది మళ్ళీ ఒక రిక్వెస్ట్, ఇలాంటిది సమయకి మీరు ఇంటికి ఉండాలి. ఇది ఇలాంటి మీకు రిస్క్ తీసుకోవడానికి అవసరం లేదు. దీంట్లో ఈ ఇద్దరుకి పరివారజనకి నా తరఫున నుంచి మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. నెక్స్ట్ టైం మీరు అందరూ ఖచ్చితంగా ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఈవినింగ్ వరకు వీఆర్ హోప్ఫుల్ ద సెకండ్ బాడీ ఆల్సో విల్ బి ఏబుల్ టు ట్రేస్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న ఏపీలోని ఏలూరు జిల్లాతో పాటు తెలంగాణలోని రంగారెడ్డి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భద్రాచలం పట్టణంలో భూకంపం వచ్చిన సందర్భంగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళవారం సాయంత్రం అభయాంజనేయుడికి నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు విరివిగా పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम हनुमते नमः। ओम मारुतात्मगिरी मुद्रा प्रदायकाय नमः। ओम अशोकवं सर्वबन्धविमोक्तये नमः। ओम रक्षाविघ्नकारणाय नमः। ओम परमन्त्रनिदाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम दत्ताय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम हरिहर नमः। ओम श्री कृष्णाय नमः। ओम श्री कृष्णाय नमः। जय श्री राम, 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 जय श्री राम। కోట పట్టణంలోని శ్యామసుందరపురంలోని చల్లకాలువ నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పరుచూరి పెంచలయ్య, భారతమ్మ, నందు, చరణ్ సాయి, దేవశర్మ వ్యవహరించారు. ఓం దుర్గా భవానికి జై. ఓం దుర్గా భవానికి జై. మా ఆఫీస్ అన్నయ్య కనబడుతుంది మొత్తం కూర్చోన్నాడు. కూర్చోలేడు డాడీ వస్తా కూర్చోండి.
సువర్ణముఖి నది ఒడ్డున వెలసినటువంటి ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయాన్ని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు ఆయన ఆశీస్సులతో గూడిపాకల సుబ్బారావు గారు దాత అయి అంకాళమ్మ గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం అన్నప్రసాదాన్ని చేయాలని చెప్పేసి చైర్మన్ గారు, దేవాలయం తోడ్పాటు అందజేస్తున్నటువంటి దాత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం పెట్టాలని అనుకున్నారు. దానికి కూడా దాతలు ఎంతమందో సహకారాన్ని అందజేస్తూ ముందుకు సాగిస్తున్నారు. ఈరోజు దాతలు అనేక మంది కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందజేయాల్సిందిగా కోరుతూ, ఈరోజు దాతలు పచ్చూరి పెంచలయ్య గారు, భారతమ్మ గారి దాతృత్వంతో ఈ అన్నప్రసాదం కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నింగిలోకి పిఎస్ఎల్విసి 59 ప్రయోగం. శ్రీహరికోటలోని షార్లో ప్రారంభమైన కౌంట్ డౌన్ నిశితంగా పరిశీలిస్తున్న ఇస్రో అధిపతి సోమనాథ్, శాస్త్రవేత్తలు. విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ ట్రైసైకిళ్లు. ఇందుకూరుపేట మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతాం. గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.